ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు మన వీడియో వచ్చేసి మెటావెల్ ట్రెండ్ అవగాహన కలిగి ఉండటం. అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ధైర్యం కావాలి. కొత్త విషయాలను ప్రయత్నించడానికి ధైర్యం చేయండి. ఎలా ప్రయోగాలు చేయాలో తెలుసుకోండి. గుర్తుంచుకోండి, అవకాశాలు సిద్ధమైన వారికే ఇబ్బంది పెట్టడానికి ధైర్యం చేసేవారు వదిలి వెళ్ళారు. వెబ్3 టెక్నాలజీ అవకాశాన్ని ఉపయోగించుకొని సిఎస్ కోసం ప్లాన్ చేసుకోండి. మనం పాల్గొనే వాళ్ళం మాత్రమే కాదు, ప్రధాన పాత్రధారులను కూడా. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే చివరిదాకా చూడండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక్కుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిదాకా అయితే ఈ వీడియో కంపల్సరీ చూడండి ఫ్రెండ్. ఓకే, మెటావెల్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ. ఇది వికేంద్రీకృత ఫైనాన్స్, అంటే డీసెంట్రలైజేషన్ అంటారు కదా, అది. డెఫీ అప్లికేషన్లు, గేమింగ్ ప్లాట్ఫారంలు, డిజిటల్ అసెట్ మార్కెట్ ప్లేస్లు, ఎన్ఎఫ్టీలు మరియు వెబ్3 రంగానికి చెందిన ఇతర సాధనాలను కల్పిస్తుంది. పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి పూర్తిగా వినియోగదారులకు అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి మెటావెల్ అవకాశాలను పెంచే వినూత్న పరిష్కారాలను సృష్టించడంపై దృష్టి పెట్టింది ఈ మెటావెల్ అనేది. అందుకని ఇందులో అన్ని రకాల గేమ్స్ కానీ, డీసెంట్రలైజేషన్ సిస్టమ్ కానీ, ప్లాట్ఫామ్ కానీ, డిజిటల్ కానీ, అన్ని మార్కెట్ ప్లేస్లు కానీ, ఎన్ఎఫ్టీలు, వెబ్3 రంగానికి చెందిన ఇతర సాధనాలను కల్పిస్తుంది. ఇది పూర్తిగా వినియోగదారునికి అదనపు ఆదాయం సంపాదించడానికే ఇది ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా వివరంగా చూడండి, అన్ని విషయాలు అన్ని విపులంగా తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్, మొత్తం మెటావెల్ పర్యావరణ వ్యవస్థకు ప్రధాన కరెన్సీ మరియు యూటిలిటీగా పనిచేయడానికి రూపొందించబడిన సిఎస్ టోకెన్ ప్రారంభం. లోతుగా సమగ్రపరచబడిన, పూర్తి ఫీచర్ చేయబడిన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించే ప్లాట్ఫారం వ్యూహంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. సిఎస్ ట్రేడింగ్, మైనింగ్, డబ్ల్యూడెక్స్లో వాటా మరియు పర్యావరణ వ్యవస్థ పాలనలో పాల్గొనడం వంటి అనేక కీలక విధులకు మద్దతు ఇస్తుంది. అదనంగా టోకెన్ క్రమంగా మెటావెల్ యొక్క గొప్ప ఉత్పత్తులను మరియు సేవలలో విలీనం చేయబడుతుంది. కేవలం 1 లేదా 2 సంవత్సరాలు కాదు. మీరు మెటావెల్ ఓలివర్స్ ప్రోగ్రాం గురించి నిజంగా అర్థం చేసుకొని 5 సంవత్సరాలు దాన్ని పాటిస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు ఫ్రెండ్, ఒక 5 సంవత్సరాలు మెటావెల్ను, ఓలివర్స్ను గురించి, ఆ ప్రాజెక్ట్ గురించి అర్థం చేసుకొని 5 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల వరకు కనుక దాన్ని పట్టుకొని ఉంటే మీ జీవితం అద్భుతంగా మారుతుందని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు, లేదా కేవలం వినోదం, ఆనందం లేదా సైడ్ జాబ్గా చేయవలసిన విషయం కాదు. ఇది చాలా ఈజీగా టేక్ ఇట్ ఈజీగా తీసుకోకండి. ఇది సైడ్ వ్యాపారం, సైడ్ జాబ్ అనేది కాదండి. ఆ విధంగా చూసి మోసపోవద్దు, ఇబ్బంది పడద్దు అంటున్నారు. మీరు పరధ్యానంలో, అది జాబ్గా చేయవలసిన విషయం కాదు. మీరు పరధ్యానంలో పడితే లేదా ఇతర విషయాల కోసం రాజీ పడితే, అంటే వేరే చేసుకుంటూ దీనికోసం కనుక రాజీ పడితే మీరు మీ మిగిలిన జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మరియు ఈ దృశ్యం నిశ్శబ్దంగా వెల్లడిస్తుంది. అందుకే ఈ సువర్ణ అవకాశాన్ని కనుగొనడానికి మాకు 5 సంవత్సరాలు వెతకడం పట్టింది. ఇప్పుడు దాని విలువ మనకు తెలుసు. కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 సంవత్సరాలు పట్టుకొని నిలబడండి అని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్, ఒకసారి మనం బిట్కాయిన్ చరిత్ర తెలుసుకుందాం. ఎందుకంటే మన సిఎస్ కాయిన్స్ తెలుసుకునే ముందు అంతకన్నా ముందు ఉన్న కాయిన్స్ కూడా తెలుసుకుంటే మనం అన్ని విషయాలు అర్థమవుతుంది. 2009లో బిట్కాయిన్ విలువ $0.002, 2010లో $0.5, 2011లో $10, 2012లో $10, 2013లో $590, 2014లో $300. ఇట్లా ఈ విధంగా ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ 2024కి వచ్చే వరకు ఒక్క కాయిన్ ధర $1,00,000 అయింది.
ఇప్పుడు 2025లో ఒక కాయిన్ ధర 1,17,000 1,07,000 1,11,000 అనేది ఉంది. అదేవిధంగా 2011లో కనుక మనకు బిట్కాయిన్ విషయం తెలిసి ఆ రోజుల్లో ఎవరైతే ₹1,00,000 కనుక బిట్కాయిన్ మీద పెట్టుబడి కనుక పెట్టి ఉంటే, అంటే 2011లో తెలిసి ₹1,00,000 పెట్టి ఉంటే ఇప్పుడు అది 175 కోట్లు అయ్యేదండి. మళ్ళీ ఒక్కసారి మీకోసం వన్స్ మోర్ మళ్ళీ చేస్తాను. 2011లో బిట్కాయిన్ మీద ₹1,00,000 కనుక పెట్టుబడి పెట్టి ఉంటే దాని విలువ ఈరోజు 175 కోట్ల రూపాయలు అయ్యేది. మన ఇండియన్ కరెన్సీలో 175 కోట్ల రూపాయల విలువ అయ్యేది, ఒక్క కాయిన్ విలువ ఆ విధంగా ఉంటుండే. ₹1,00,000 విలువ ఈరోజు 175 కోట్ల రూపాయలు అవుతుండే. ఫ్రెండ్ 2011లో బిట్కాయిన్లో ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు 175 కోట్ల రూపాయలు వచ్చేది. కానీ ఆ రోజు తెలియక మరియు దాని మీద అవగాహన లేకపోవడం, ఇతరులు ఎవరు చెప్పకపోవడం వల్ల దాని మీద మనం పెట్టుబడి పెట్టలేకపోయాం. మరి ఇప్పుడు సిఎస్ కాయిన్లో ₹1,00,000 కనుక పెట్టుబడి పెడితే, ఏదైతే వెల్బెట్ సిఎస్ కాయిన్ ఉందో, మనం చెప్పే కాయిన్ ఉందో, ఇప్పుడు కనుక ₹1,00,000 కనుక పెట్టుబడి పెడితే 2030 నాటికి 27 కోట్లు అవుతుందండి. ₹1,00,000 పెట్టుబడి పెడితే ఇప్పుడు 2030 నాటికి 27 కోట్లు అవుతుంది. ఆ రోజు తెలిసి తెలియక బిట్కాయిన్ మిస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు తెలిసి కూడా ఇంత అవగాహన ఉండి ఇన్ని వీడియోలు చేసి ఎంతో వరకు నేను చెప్తూనే ఉన్నా, రోజు సిఎస్ కాయిన్ కొనండి, మీ వీలున్నట్టు కొనండి అని చెప్తూనే ఉన్నా కదా. ఇప్పుడు కూడా సిఎస్ కాయిన్ మిస్ చేసుకుందామా? అంత మీ చేతుల్లోనే ఉంది. ఆ రోజు తెలియకపోవడం వల్ల బిట్కాయిన్ మిస్ చేసుకున్నాం. ఈరోజు తెలిసి కూడా మన సిఎస్ కాయిన్ అనేది మిస్ చేసుకుందామా? ఒకసారి మీకు ఆలోచించండి ఫ్రెండ్. దయచేసి అందరూ మీ వీలున్నంత కాయిన్స్ అనేది కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సిఎస్ కేవలం ఒక టోకెన్ కాదు, ఇది మెటావెల్ ప్రపంచానికి మీ ప్రవేశం ద్వారా సిజిఎస్తో మీ భవిష్యత్తును శక్తివంతం చేసుకోండి. మెటావెల్ అనేది ఒక టోకెన్ కాదండి, సిఎస్ కాయిన్ అనేది ఒక టోకెన్ కాదు, ఇది మెటావెల్ ప్రపంచానికి మీ ప్రవేశం ద్వారా సిజిఎస్తో మీ భవిష్యత్తును శక్తివంతం చేసుకోండి అని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ సిఎస్ కొనండి, సిఎస్ను పట్టుకోండి, కొనిపెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్. ఇక్కడ మీకు హాయ్ ఫ్రెండ్స్, మన అందరం ఇప్పుడు బిట్కాయిన్ మరియు ఎథేరియం వైపు చూసి, బిట్కాయిన్ కొన్ని $100 విలువైనప్పుడు లేదా ఎథీరియం కొన్ని డాలర్లు విలువైనప్పుడు మనం క్రిప్టో మార్కెట్లోకి ప్రవేశించి ఉంటే బాగుండేది అని అనుకుంటాము. కానీ నేడు మనకు ఈ అవకాశం ఉంది. మరి ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటాము. మరి అవకాశం ఉన్నప్పుడు అమ్మినా లేదా కొనిన వారందరినీ చింతిస్తాము. నన్ను నమ్మండి మిత్రులారా, కాలం పునరావృతం అవుతుంది. మరియు బిట్కాయిన్ మరియు ఎథేరియం కంటే ముందు ఉన్న అవకాశం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. కానీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో సిజిఎస్లో తెలివైన వారు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి మీకు వీలైనన్ని ఎక్కువ సిఎస్ కాయిన్ కొనిపెట్టుకోండి. నన్ను నమ్మండి మిత్రులారా, ఇది ఫ్యూచర్ అనేది, భవిష్యత్తు అనేది ఉంది. బిట్కాయిన్ ఎథేరియం అనేది మన చేతిలో ఇప్పుడు లేదు, అది కొనే అవకాశం, ఎందుకంటే అంత డబ్బు మన దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు మన చేతిలో ఉన్నది సిఎస్ కాయిన్. తెలివైన వారు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. కానీ మీకు వీలైనన్ని కాయిన్స్ అనేది కొనిపెట్టుకోండి. నేను ఇన్ని అని చెప్పను, మీకు వీలైనన్ని, ఎన్నో వీలైనన్ని, కానీ కంపల్సరీ ఎన్నో కొన్ని మీకు వీలైనన్ని మాత్రం కాయిన్స్ మాత్రం, సిఎస్ కాయిన్స్ మాత్రం కొనిపెట్టుకోండి. ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు ఉన్న కాయిన్ రేపు రానున్న 2030 నాటికి ఒక్క కాయిన్ 18 లక్షలు కాబోతుందండి. దీని క్రియేటర్ ఎవరైతే ఉన్నారో లాడో గారు చెప్పిన విషయం ఇది, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్, నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వీడియోలు చేసినా మీకోసమే. మీరు బిట్కాయిన్ మిస్ అయినాం, మీరే కాదు నేను కూడా మిస్ అయ్యాను. కానీ నేను తెలివి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను సిఎస్ కాయిన్ కొనిపెట్టుకున్నాను. నా వద్ద కాయిన్స్ ఉన్నవి కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది, అంతే తప్ప మిమ్మల్ని నేనేదో ఇబ్బంది పెట్టాలని నాకు ఉద్దేశం లేదు. మీరు కూడా కొన్ని ఎందుకంటే ఆ రోజు తెలియకపోవడం వల్ల, మనకి ఎవరు చెప్పకపోవడం వల్ల బిట్కాయిన్ అనేది కొనలేదు. కానీ ఈరోజు తెలిసి కూడా కొనుక్కుంటే మనంత
దరిద్రులు అనేది ఎవరు ఉండరండి. దయచేసి అందుకని అర్థం చేసుకోండి, కొనిపెట్టుకోండి. మీకు వీలైన ఎన్నో కాయిన్ కొనిపెట్టుకోండి. ఈ వీడియో చూసిన మీరందరూ నన్ను తిట్టుకుంటారని కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఈయన మాకు ఇట్లా పట్టాడండి, బంక పట్టాడు, నాకు వీడియోలు పెడుతున్నాడు, నాకు వద్దనుకుంటే వీడియోలు పెడుతున్నాడు వీడు అని కొంతమంది చాలామంది కోపం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ తప్పదండి, కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా నా ఈ వీడియో విన్న వాళ్ళందరూ మీ పరిధిలో మీకు వీలైనంతగా ఎన్నో కొన్ని సిఎస్ కాయిన్స్ అనేది కొనిపెట్టుకోండి ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ.